హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మరి ముఖ్యంగా ఎవరైతే బీటెక్ బీఈ కంప్లీట్ చేసి ఉన్నారో, బీటెక్ కానీ లేదంటే ఎంటెక్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేయాలనుకుంటున్నారో నేషన్కి, సో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా అసలు ఏ పోస్టులు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఈ పోస్టులకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఏ పోస్టుల కంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించి ఇది 143rd టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇది ఎవరైతే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మనకి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించి రావడం జరిగింది. సో ఇందులో టోటల్గా 30 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరైతే బీఈ, బీటెక్ ఆర్ ఎంఎస్సి ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక నోట్ కూడా ఇచ్చారు, ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో ఈ యొక్క బీఈ కానీ బీటెక్ కానీ ఎంఎస్సి కానీ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే అప్లికేషన్ ఫీ అనేది ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. అప్లికేషన్ ఫీ నుంచి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. శాలరీ విషయానికి వస్తే వీరి యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 10 ప్రకారం వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో 56,100 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ట్రైనింగ్ తర్వాత వీళ్ళకి 1,77,500 రూపాయలు అనేది ఉంటుంది. దీంతో పాటు ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇలాంటివన్నీ కూడా ఇస్తారనమాట. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ స్పెసిఫిక్ డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. 1999 జూలై 1 నుంచి అదేవిధంగా 30 జూన్ 2006 మధ్య ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్పెసిఫిక్ డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మధ్యలో పుట్టి ఉంటే కనుక వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. దీని తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్ విషయానికి వస్తే 8th అక్టోబర్ నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా నవంబర్ 6 తోటి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. సో దీని తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే మనం అప్లికేషన్ అనేది వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అంటే మనకు వచ్చినటువంటి మెరిట్ బేస్ ప్రకారం అంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. సో మనకి ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఒకటే కండక్ట్ చేసేసి ఈ యొక్క పోస్టులకు అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. సో దీనికంటే ముందు ఏం చేస్తారంటే మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, సో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటిలో కూడాను మెరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడాను షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. బేస్డ్ ఆన్ అగ్రిగేట్ మార్క్స్ అప్ టు 6 సెమిస్టర్ డిగ్రీతో కాబట్టి బీటెక్ ఎంఎస్సి ఇలాంటి వాటితో కాబట్టి, సో ఎంఎస్సి అయితే 4th సెమిస్టర్, డిగ్రీ అయితే 6th సెమిస్టర్. సో ఈ విధంగా అయితే మీరు ఏది క్వాలిఫికేషన్ పెడితే ఆ క్వాలిఫికేషన్ యొక్క లాస్ట్ సెమిస్టర్ వరకు వాళ్ళు మార్క్స్ అనేది కన్సిడర్ చేసి ఎవరికైతే హై స్కోరు లేదంటే మెరిట్ ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అనేది మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే ఇందులో ఏంటంటే పర్సనాలిటీ అండ్ సైకలాజికల్ అసెస్మెంట్. ఇంటర్వ్యూ మీన్స్ మన యొక్క సైకలాజికల్ అసెస్మెంట్ అనేది తీసుకుంటాం జరుగుతుందనమాట. సో ఎక్కడెక్కడ అంటే అలహాబాద్, భోపాల్, బెంగళూరు ఆర్ జలంధర్లో ఈ యొక్క మనకి ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేది, ఎందుకంటే మనం ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేయాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఏం చెక్ చేస్తారంటే మనల్ని మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత ఎవరైతే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రీమ్ వైజ్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్బి పెర్ఫార్మెన్స్, ఈ యొక్క ఇంటర్వ్యూలో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎన్ని మంత్స్? 12 మంత్స్, అంటే 1 ఇయర్. ఎప్పటి నుంచి? జూలై 2026 టు జూన్ 2027 వరకు మనం ట్రైనింగ్
ట్రైనింగ్లోనే ఉంటాం. ఈ ట్రైనింగ్ ఉన్న రోజుల్లో మనకి 56,700 రూపీస్ అనేది మనకి శాలరీ అనేది వస్తుందన్నమాట. సో ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసరికి 12 months. ఇది కంప్లీట్లీ పర్మనెంట్ జాబ్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఇందులో పోస్ట్ ట్రైనింగ్ ప్రమోషన్ పాత్ లెఫ్టినెంట్ అంటే ఫస్ట్ మనకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే లెఫ్టినెంట్ అవుతాం అనమాట. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆఫ్టర్ 2 years తర్వాత మనం క్యాప్టెన్ అనేది అవుతాం. ఫస్ట్ లెఫ్టినెంట్ అవుతాము, తర్వాత క్యాప్టెన్ అనేది అవుతాం అనమాట. దాని తర్వాత మేజర్ అనేది అవుతాం మనకి ఆఫ్టర్ 6 years. మనకి మూవీస్లో కూడాను మేజరు, తర్వాత అమరన్ మూవీ మీరు చూసినట్లయితే అందులో మనకి కంగ్రాచులేషన్స్ మేజర్ ముకుంద్, సో ఇలాంటివన్నీ అంటారు కాబట్టి సో మీరు చూసే ఉంటారు. సో ఆ పోస్టులు ఇవేనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి లెఫ్టినెంట్, తర్వాత క్యాప్టెన్, తర్వాత మేజర్, తర్వాత లెఫ్టినెంట్ కర్నల్. ఎప్పుడంటే ఆఫ్టర్ 13 years ఆఫ్ సర్వీస్ అలాగా పోస్ట్ పెరిగే మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ బేస్డ్ ఆన్ మనకు ప్రమోషన్స్ అనేవి కూడాను అలానే వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత మన యొక్క ప్రమోషన్ పాత్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అదేవిధంగా ఇన్స్టా, యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారు కాబట్టి సో ఇన్స్టా కూడా మనకు ఉందన్నమాట. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి. సో మీకు ఇక్కడ కింద వాట్సాప్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లేదంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు అన్ని లింక్స్, మనం ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నామో అన్ని లింక్స్ అనేది కూడా నేను అందులో మీకు మెన్షన్ చేశాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే ఈ ఛానల్స్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం ఆ లింక్స్ అనేవి కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్